హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. తమ్నేలో చూసారు కదా, కట్ వర్క్తో లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాను, అది కూడా అంబ్రెలా కట్లో. ఇక్కడ ఈ శారీ వచ్చేసి చూసారు కదా, ఇది కొత్త శారీయే, కాకపోతే మొత్తం ఫ్లవర్స్ వచ్చింది. లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది అంబ్రెలా కట్లో, అందుకని ఫ్రాక్ కోసం స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్, అది కూడా 4 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆ 4 మీటర్స్లోంచి ఒక 1 మీటర్ అనేది తీసుకొని ఇలా కోర్లు కలిసే విధంగా ఫోల్డింగ్ చేసుకొని, ఇలా ఫోల్డింగ్ అనేది 4 ఫోల్డ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ ఫోల్డింగ్లోనే మెజర్మెంట్స్తో పాటు నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ బాడీ లెంత్ వచ్చి 12.5 ఇంచెస్, ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 48 ఇంచెస్, బాడీ లెంత్ వచ్చి 12.5 ఇంచెస్. మొత్తంగా ఇక్కడ నేను 12.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని, పైన హాఫ్ ఖర్చు షోల్డర్ పైన, కింద బాడీ పార్ట్ కింద కూడా హాఫ్ ఇంచుకి, మొత్తంగా 13.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ కాబట్టి నేను 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చెస్ట్ లూజ్ వచ్చి 34 ఇంచెస్, 34ని ఆఫ్ చేస్తే 17ని కూడా ఆఫ్ చేస్తే 8.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నడుము వచ్చేసి కూడా 30 ఇంచెస్, పైన ఇక్కడ మనకి ఎంత వచ్చిందో, నా చెస్ట్ దగ్గర 8.5 ఇంచెస్ కదా, కింద కూడా 7.5 ఇంచెస్ పెట్టుకుంటే 7.5 ఇంచెస్ పెట్టుకుంటే దానికి 1 ఇంచ్ కలుపుకొని మొత్తం 8.5 ఇంచెస్కే పెట్టినాను. కింద నడుము దగ్గర కూడా ఇలా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని, మొత్తంగా ఇక్కడ చంక దగ్గర ఒక క్రాస్ లైన్ ఇచ్చి ఇలా ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మొత్తంగా షోల్డర్ వచ్చేసి హాఫ్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మిగిలిన ఎంతైతే 4 ఇంచెస్ మిగిలిందో ఆ 4 ఇంచెస్ని ఇలా కింది వైపు 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని నెక్ డౌన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ నేను పెట్టాల్సింది కట్ వర్క్ నెక్ డిజైన్, కాకపోతే ఇక్కడ నేను మామూలుగా రౌండ్ అనేది గీసుకున్నాను. ఇక్కడ మనకు ప్లీట్స్ కోసం వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అటుపక్క హాఫ్ ఇంచ్ ఇటుపక్క హాఫ్ ఇంచ్ కలుపు 3.5 ఇంచెస్కి ఇలా ప్లీట్ కోసం మార్కింగ్ అనేది వేసుకున్నాను. అలాగే మనకు ప్లీట్ దగ్గర నుండి ఇక్కడ నడుము వైపుకి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ పైన కూడా హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్కి మార్కింగ్ క్రాస్గా లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ మొత్తంగా ఇక్కడ నేను మార్కింగ్ వేసుకున్నాను కాబట్టి కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను 7 ఇంచెస్ పెట్టాను కదా, ఇది మొత్తంగా ఫ్రాక్ అనేది నెక్ కట్ వర్క్ షేప్లో, అలాగే కింద అంబ్రెలా ఫ్రాక్తో ఫ్లోర్ లెంత్లో వస్తుంది. 48 ఇంచెస్ లెంత్, చెస్ట్ 34, షోల్డర్ 7, నడుము లూజ్ వచ్చేసి 30. చూసారు కదా, ఇక్కడ షోల్డర్ పైన అలాగే ఇక్కడ చంక దగ్గర కూడా కట్ చేస్తున్నాను. షోల్డర్ పైన ఇప్పుడు కట్ చేయట్లేదు, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాక కట్ చేస్తాను. మనకు ఇక్కడ ప్లీట్ కోసము కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా కొంచెం హాఫ్ ఇంచుకి క్రాస్గా డౌన్కి కట్ చేసుకోవాలి. ఇంకా మనకు బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ మనకు నెక్ వెడల్పు వచ్చి 4 ఇంచెస్ వచ్చింది. ఇంకా మనకి ఈ మిగిలిన ఇక్కడ చంక దగ్గర మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇదే ఫ్యాబ్రిక్తో మనము నెక్కి మనము కట్ వరకు అలాగే బ్యాక్ సైడ్ కూడా డిజైన్ కోసం వేస్తాం కదా, ఆ డిజైన్ కోసం ఈ క్లాత్ అనేది వాడతాము. మనం కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నెక్ డిజైన్స్ ఇక్కడ ఇది క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకున్నాను. ఈ పేపర్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఈజీ మెథడ్లో ఉంటుంది కట్ వర్క్ కూడా, అలాగే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇక్కడ ఏదైనా జెండు బాము, ఏదైనా విక్స్, లేదంటే ఏదైనా చిన్న డబ్బా మూత అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకు నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉంది కదా, 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను నెక్ కోసం ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే కట్ చేస్తాను. పైన ఒక 1 ఇంచ్ వదిలేసి కిందికి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని, అలాగే 4 ఇంచెస్ వెడల్పులోనే ఇలా ఒక బాక్స్ అనేది వేస్తున్నాను. అసలు బోట్ నెక్ 3 ఇంచెస్కి పెట్టాలి, కాకపోతే 4 ఇంచెస్ పెడితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను 4 ఇంచెస్కి డౌన్ అనేది ఇచ్చాను.
అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా 4 ఇంచెస్కి వెడల్పిచ్చాక కింద ఒక హాఫ్ ఇంచ్ మనకు ఖర్చుకి పోతుంది కాబట్టి అదే హాఫ్ ఇంచ్కి ఇలా ఒక లైన్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా మూత లాంటిది తీసుకొని మనం కరెక్ట్గా పెట్టుకొని ఇలా కట్ వర్క్ అనేది షేప్ అనేది ఇవ్వాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మూత చుట్టూ నేను మూతకి మూత మొత్తం సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి దానికి హాఫ్ వరకు ఇలా నేను పెన్తో షేప్ అనేది ఇస్తున్నాను. ఈ పేపర్ పైన పెన్తో చేస్తేనే కొంచెం కనబడుతుంది, మా చాక్తో చేస్తే కొంచెం వెళ్ళిపోతుంది మొత్తం. చూసారు కదా, ఇలా షేప్ అనేది ఇవ్వాలి. ఇలా మొత్తంగా మనకు కట్ వర్క్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఇప్పుడు మొత్తంగా ఈ కట్ వర్క్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎలా అయితే మనం మార్కింగ్ వేస్తామో సేమ్ అలాగే ఇక్కడ మనము ఖర్చు కోసం కట్ వర్క్ షేప్ అనేది ఖర్చు కోసం రాదు, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా ఈ షేప్ ఎక్కడ ఉందో అక్కడ వరకు స్టిచ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా షేప్తోనే టర్న్ అయ్యి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో కూడా ఒకటి అంబ్రెలా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను చూడండి, అది కూడా బాగుంటుంది. అది పఫ్ హ్యాండ్స్తో స్టిచ్ చేశాను. కటింగ్ స్టిచ్చింగ్ 2 వీడియోస్ ఉన్నాయి. ఇది కొంచెం కట్ వర్క్ నెక్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది కట్ వర్క్ నెక్ డిజైన్ అనేది పెడుతున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్. ఇంకా మనకి ఈ షేప్ కింద అనేది ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా ఎక్స్ట్రాగా ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇది మనము అక్కడ లైనింగ్ కట్ చేసినప్పుడు చంక దగ్గర క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ పైన ఈ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి, లేదంటే మిషన్ స్టిచ్ అయినా వేసుకొని ఇది అటాచ్ చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ ఫ్యాబ్రిక్ పైన ఇలా డిజైన్ పెట్టుకోవాలి. ఇది మనం నెక్కి ఈ క్లాత్ అనేది ఇది ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ ఫ్యాబ్రిక్ వైట్ షీట్కి పక్కన ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకొని ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ పైన స్టిచ్ అయినా వేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ అలాగే బ్యాక్ నెక్ కోసం అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకు నెక్ వెడల్పు అనేది 4 ఇంచెసే, ఇలా 4 ఇంచెస్. అలాగే నెక్ డౌన్ కోసం నేను 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ కదా కొంచెం హై వచ్చి కింద ఐ షేప్లో డ్రాప్ లాగా అనేది ఇస్తున్నాను, ఐ షేప్ ఇస్తున్నాను, డ్రాప్ కాకుండా 3 ఇంచెస్కి ఇలా బోట్ నెక్ షేప్ అనేది ఇచ్చాను. అలాగే కింద వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది వదులుకొని మొత్తంగా ఇక్కడ నేను ఒక నెక్ డౌన్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ వరకు అట్లా పెట్టుకుంటున్నాను, 9 ఇంచెస్ వరకు అట్లా. ఇప్పుడు ఈ డౌన్ నుండి ఒక చిన్న బాక్స్ లాగా ఒక 2 ఇంచెస్ వెడల్పులో అట్లా ఒక చిన్న బాక్స్ లాగా గీసుకొని ఎంత అవుతుందో అంతకు మిడిల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా షేప్ అనేది ఇస్తున్నాను. ఇలా ఇప్పుడు ఈ నెక్కి చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ అలా పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కూడా మనకు ఇది స్టిచ్చింగ్లో రాదు, స్టిచ్చింగ్ పక్క నుండి వస్తుంది కాబట్టి ఇలా నేను హాఫ్ ఇంచ్కి అనేది ఇలా మళ్ళీ మార్కింగ్ వేసుకొని ఆ ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి కట్ చేస్తాను. అక్కడ అలా షేప్ ఇవ్వాలి. నేను అది మాత్రం నేను స్టిచ్ చేసేటప్పుడే షేప్ ఇస్తాను. ఇప్పుడైతే ఖాళీ పక్క నుండి షేప్ అనేది ఇస్తున్నాను.
ఇలా ఇది క్యాన్వాస్ పేపర్ వేయడం వల్ల నెక్ దగ్గర స్టిఫ్నెస్ వచ్చి చాలా లుక్ వైజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది డ్రెస్. ఇలా ఒక 1 ఇంచ్ అంత ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి. స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఎంత పర్ఫెక్ట్గా నెక్ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇది కూడా సేమ్ ఇలా ఐరన్ చేసుకోవాలి, లేదంటే స్టిచ్ అన్న వేసుకోవాలి. కింద నాకు కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది. ఈ సైడ్కి ఉన్న క్లాత్ను కట్ చేసుకొని కింద జాయిన్ చేసుకుంటే దానికి సెట్ అయిపోతుంది. చూసారు కదా బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కట్ వర్క్ షేప్లో. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇంకా కింద బాటమ్ పార్ట్ అనేది కట్ చేద్దాము. ఇందుకు నాకు మిగిలిన 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ 3 మీటర్స్ క్లాత్ను డబల్ ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్లాత్ అనేది. ఇక్కడ మొత్తంగా నడుము ఎంత ఉన్నది అనేది చూసుకుంటున్నాను. నాకు 11 ఇంచెస్ వచ్చింది. అలాగే మనం ప్లీట్స్ పెడతాం కాబట్టి ఒక 1 ఇంచ్ తీసేస్తున్నాను. 1 ఇంచ్ తీసేస్తే మనకు 10 ఇంచెస్కి మనం నడుము రౌండప్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు కార్నర్ నుండి ఇక్కడ కిందికి ఒక నేను 10 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేస్తున్నాను. రౌండ్గా కరెక్ట్గా కార్నర్ నుండి టేప్ని పెట్టుకొని 10 ఇంచెస్కి మార్కింగ్ వేస్తూ దాన్ని ఒక లైన్గా ఇలా మనం గీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూసి నాకు తక్కువ వచ్చింది కాబట్టి నేను ఇంకొక 1 ఇంచ్కి ఇలా గీసుకొని మళ్ళీ చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది 10 ఇంచెస్కి. ఈ లైనింగ్ క్లాత్ మాత్రం సాగదు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాగుతుంది కాబట్టి కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ షేప్ అనేది వచ్చేసింది. ఇక్కడ నాకు మిడిల్లో ఒక కట్ అనేది పెట్టుకుంటున్నాను. మనము బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఈ పార్ట్తో. ఇప్పుడు ఇక్కడ మనము నడుము రౌండప్ కట్ చేసాం కదా, ఆ నడుము నుండి మనం బాడీ పార్ట్ 12.5 ఇంచెస్కి కట్ చేసుకున్నాం కాబట్టి ఆ 12.5 ఇంచెస్ వదులుతూ నడుము దగ్గర కట్ దగ్గర పెట్టి 12.5 ఇంచెస్ పైకి పెట్టేసి టేప్ని కిందికి 48 ఇంచెస్ దాకా మార్కింగ్ అనేది చేసుకోవాలి మొత్తం రౌండప్గా. చూసారు కదా, నేను ఇక్కడ పైన 12.5 ఇంచెస్ వదులుతూ 12.5 ఇంచెస్ దగ్గర నుండి ఇక్కడ 48 ఇంచెస్ దాకా ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలా మొత్తంగా క్లాత్ ఎంత ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న దాన్ని ఇలా మొత్తంగా మార్కింగ్ని కలుపుతూ ఇలా షేప్ అనేది ఇవ్వాలి మార్కింగ్తో. చూసారు కదా, మొత్తం మార్కింగ్ వేసాక ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మనకి ఇక్కడ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ కోర్ కనిపిస్తుంది కదా, అక్కడ మాత్రం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఆ క్లాత్కు మనం క్లాత్కి జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇలా కింది వైపు వేస్తూ ఈ క్లాత్కి ఎంత పడుతుందో అంత షేప్ కట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం లైనింగ్కి జాయింట్ వస్తుంది కాబట్టి ఇలా కింది వైపుకు వేసుకొని ఇలా పైనుండి ఇలా పెడుతూ మొత్తం జాయిన్ చేస్తున్నాను. చూసారు కదా, ఆ జాయింటింగ్ కూడా ఎంత పడుతుందో అంతకి నేను కట్ చేసుకున్నాను. అదే జాయింట్ క్లాత్ ఇలా మనం పైన ఈ కోర్లకి జాయింట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా మనం ఇది ఫ్యాబ్రిక్ ఫోల్డ్లో ఉంది కాబట్టి ఒక చిన్న కట్ అనేది చేసుకుంటున్నాము. ఇదే క్లాత్ పైన కోర్లకి జాయిన్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా మనకు బాటమ్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. కాకపోతే నాకు ఇక్కడ క్లాత్ అనేది మిగలలేదు. ఇక్కడ పైన నడుము దగ్గర కట్ చేసిన రౌండ్ పార్ట్ దగ్గర ఇంత క్లాత్ మిగిలింది. మొత్తం 4 మీటర్స్లో నాకు ఇంత క్లాత్ మిగిలింది. ఇప్పుడు ఈ క్లాత్లోనే నేను హ్యాండ్స్ అనేది కట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు క్రాస్లో ఉంది, జాయింట్ పడుతుంది. ఇక్కడ కోర్లు ఉన్నాయి కదా నా చెయ్యి దగ్గర, అక్కడ కోర్ల దగ్గర ఒక జాయింట్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ కూడా చూసారు కదా క్రాస్ ఉంది, నేను దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. మనం జాయింట్ వేసినా కదా కూడా హ్యాండ్స్కి లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి కనబడదు. చూసారు కదా, ఇక్కడ నాకు మొత్తంగా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ 4 ఇంచెస్ రావాలి. నేను కింద పైన హాఫ్ ఇంచెస్ వదులుతూ నేను మొత్తంగా 5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆ కోర్కు నేను హాఫ్ ఇంచ్ అనేది నేను జాయింటింగ్కి వెళ్తుంది కాబట్టి హాఫ్ ఇంచెస్ వదిలేసి పక్క నుండి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ రౌండ్ అప్. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను ఇంకా ఖర్చులోకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు హ్యాండ్ 5 ఇంచెస్ లెంత్ వస్తుంది కాబట్టి 5 ఇంచులో హాఫ్ ఇంచు 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక క్రాస్ లైన్ వేసుకొని పైన అక్కడ షోల్డర్ పార్ట్ నుండి రౌండప్ ఇస్తున్నాను. ఇక్కడ చంక రౌండప్ ఎంత ఉందనేది చూస్తున్నాను. చూసారు కదా, మొత్తం చూసుకుంటే నాకు ఇక్కడ 7 ఇంచెస్ అలా వస్తుంది. అక్కడ షోల్డర్ పై నుండి ఇక్కడ డౌన్ వరకు నేను 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇస్తున్నాను. చూసారు కదా, ఇలా హ్యాండ్ అనేది నాకు రెడీ అయిపోయింది. కొంచెం జాయింట్ వస్తుంది మిడిల్లో, కాకపోతే ఆ జాయింట్ కూడా మనకు స్టిచ్చింగ్లో లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి అంతేం కనబడదు. అలాగే ఇటువైపుకి ఇంకొక హ్యాండ్ని కూడా కట్ చేస్తున్నాను. చూసారు కదా, కరెక్ట్గా నేను హ్యాండ్ని కూడా అదే ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్ని మనం 1 ఇంచు పైనుండి వదిలి ఇలా కట్ వరకు ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చిందో మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచు ఇచ్చి ఇలా లోత్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి కూడా. ఇలా మనం లోతు ఎటువైపు తీసామో అక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను దేనిది దానికి డివైడ్ చేసేసినాను. చూసారు కదా, మనకు బాడీ పార్టు, హ్యాండ్స్, అలాగే బాటమ్ పార్టు, కింద అంబ్రెలా కట్ కూడా మొత్తం కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేద్దాము. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం కోసం ఇక్కడ నాకు పళ్ళు పార్ట్లో, కొంగు పార్ట్లో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి అది నేను బాడీ పార్ట్కి వచ్చే విధంగా కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ కొంగుకు కూడా అంతా శారీ కుచ్చుల్లాగా ఇలా చేసింది ఉంది కదా, ఇది నాకేం అవసరం ఉండదు కాబట్టి ఇక్కడికి కట్ చేస్తాను. ఇక్కడ ఈ బ్లాక్ లైన్ కూడా హ్యాండ్స్కి వస్తుంది అనుకున్నాను, కాకపోతే ఇది కొంచెం క్రాస్గా ఉండడం వల్ల హ్యాండ్స్ కూడా రాలేదు. ముందు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది కొంగు పార్ట్లో ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ మిగిలిన పార్ట్లో బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా నాకు ఫ్లవర్స్ వచ్చే విధంగా నేను బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాను.
ఇక్కడ షోల్డర్ పైన నేను క్రాస్ కట్ చేయలేదు, మార్కింగ్ వేసాను కానీ అందుకే కట్ చేస్తున్నాను 1/2 ఇంచ్ డౌన్కి. ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేశాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే ఇక్కడ చంక దగ్గర కూడా క్రాస్గా ఆ లోతు తీయలేను కాబట్టి లైట్గా ఇలా లోతు తీస్తున్నాను, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే, బ్యాక్ పార్ట్కి కాదు. ఇంక ఇప్పుడు దేనికి దానికి డివైడ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇంకా ఈ మిగిలిన మొత్తం ఫ్యాబ్రిక్లో నేను కింద అంబ్రెలా కట్కి మొత్తం యూజ్ చేయాలి. చూసారు కదా, ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం నేను ఫోల్డ్ చేస్తున్నాను. నాకు మొత్తంగా 4 ఫోల్డింగ్స్లో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మొత్తం. చూసారు కదా, మొత్తం 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేశాను. ఇక్కడ పళ్ళు పాటలో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి, కింద శారీకి మొత్తం కింది పాటలో ప్లీజ్ ఇక్కడ మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా శారీకి, అక్కడ వచ్చాయి కాబట్టి నేను కింది ఫ్రాక్కి కూడా కింది వైపు వచ్చే విధంగా చూశాను, కింది వైపు వచ్చే విధంగా వేసాను క్లాత్ని. ఇక్కడ ఇది మనకు మొత్తం శారీ ఫోల్డ్లో వస్తుంది కాబట్టి ఎక్కువ ఫ్లేర్ అనేది వస్తుంది, కాబట్టి ఇక్కడ మాత్రం నేను నడుము 5 ఇంచెస్కి మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. ఇటు 5 ఇంచెస్ అటు 5 ఇంచెస్ మార్కింగ్ చేసి ఇలా సర్కింగ్గా వేసాను. నాకు ఇక్కడ 5 ఇంచెస్కి సరిపోలేదు కాబట్టి ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది దూరంగా నేను ఇలా రౌండప్ అనేది గీసాను. ఇక్కడ మొత్తంగా పెట్టి చూసుకుంటే నాకు 10 ఇంచెస్కి అనేది సరిపోయింది. 9.5 అలా వచ్చింది, కానీ ఇది స్ట్రెచ్ అవుతుంది, క్లాత్ ఇది సాగుతుంది కాబట్టి 9.5 ఇంచ్ అయినా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నుండి మనం ఇంకా 12.5 ఇంచెస్ వదిలేసి 12.5 మార్కింగ్ నుండి 48 దాకా కిందికి లెంత్ ఇవ్వాలి. 48 కదా మనకు లెంత్, కాబట్టి నేను 49కి ఇస్తున్నాను. కొంచెం ఎక్కువైనా మనము తర్వాత మనం పీకో చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను ముందు నడుముకు అనేది మార్కింగ్ చేశాను, అలాగే మధ్యలో ఒక కట్ అనేది పెడుతున్నాను. ఇక్కడ మనకు లైనింగ్ ఫ్లేర్ అనేది తక్కువ వచ్చింది, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్ అనేది ఎక్కువ ఉంటుంది. మొత్తం ఫుల్ శారీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నడుము రౌండప్ ఇచ్చాం కదా, అక్కడ నుండి 12.5 ఇంచెస్ వదులుతూ అక్కడ నుండి మొత్తం కింద 48, 49 దాకా మార్కింగ్ చేసుకోవాలి. మనం మొత్తంగా బాడీ పార్ట్ని జాయిన్ చేసిన తర్వాత మనకు కిందికి పైకి అవుతుంది కాబట్టి అప్పుడు మనం కటింగ్ చేసినప్పుడు మనకు సరిపోతుంది కరెక్ట్గా. చూస్తారు కదా, మొత్తం రౌండప్గా నేను 48 ఇంచెస్ కనే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మనం మార్కింగ్ వేసిన దాన్ని మొత్తంగా ఇలా ఒక షేప్ అనేది ఇస్తున్నాను మార్కింగ్తో. చూసారు కదా, మొత్తంగా మార్కింగ్ అనేది సర్కిల్ షేప్లో వచ్చింది. ఇది మొత్తం ఫుల్ సర్కిల్లో వస్తుంది. ఇది ఫ్రాక్ మొత్తం కూడా చాలా ఫ్లేర్ ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ శారీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం. చూసారు కదా మార్కింగ్ ఎలా వేసానో. ఇప్పుడు కటింగ్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది నేను కటింగ్ చేసింది ఎలా వచ్చింది అనేది. చూసారు కదా, మొత్తంగా నేను కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం కట్ చేసాక షేప్ ఎలా వచ్చిందో. మొత్తం ఇక్కడ నడుము దగ్గర నుండి కింద వైపు కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది మొత్తం ఫుల్ సర్కిల్లో ఫుల్ ఫ్లేర్తో వస్తుంది మొత్తము. అలాగే ఇక్కడ శారీ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి చాలా హైలైట్ అయ్యింది ఫ్రాక్ కూడా.
మీకు నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ కూడా. చూసారు కదా, మనం 12.5 ఇంచెస్ వదిలేస్తూ 12.5 నుండి 48-49 ఇంచెస్ దాకా మార్కింగ్ అనేది చేశాను. ఇలా వచ్చిందని మనకి ఇక్కడ ఈ శారీ ఫ్లేర్ కాబట్టి అస్సలు ఒక్క జాయింట్ కూడా పడలేదు. నార్మల్గా అయితే జాయింట్స్ కూడా పడతాయి దీనికి, ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే. చూసారు కదా, బాటమ్ పార్టు, అలాగే బాడీ పార్ట్ నెక్స్, అలాగే హ్యాండ్స్ మొత్తం కటింగ్ చూసారు కదా. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.